వేమన పద్యాలు సిరీస్‌లో 198వ పద్యం. దాత కాని వాని దరచుగా వేండిన వాండు దాత యౌనే వసుధలోన ఆరు దర్భయౌనే యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. దాత కాని వాని దరచుగా వేండిన వాండు దాత యౌనే వసుధలోన ఆరు దర్భయౌనే యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. దాత కాని వాని తరచుగా వేడిన. దాత కాని వానిని, దానగుణం లేని వానిని తరచుగా, ఎక్కువగా ఎన్నిసార్లు వేడినా, ఎన్నిసార్లు వాడిని అడిగినా సరే, వాడు దాత యౌనే, వాడు దాత అవుతాడా, దానం ఇస్తాడా? వసుధలోన, ఈ లోకంలోన దానగుణం లేని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానగుణం వచ్చి దానం ఇస్తాడా? ఇవ్వడు కదా. అది ఎలా ఉంటుందంటే, ఆరు దర్భయౌనే. ఆరు అంటే అవురు గడ్డి, దాన్ని రెల్లు గడ్డి అని కూడా అంటారు. ఇది చిన్న చిన్న కొలనులు, వాగులు, వంకలు పక్కన పెరుగుతూ ఉంటుంది. పొడవుగా ఉంటుంది అలా. అది కూడా చూడ్డానికి గడ్డి మొక్కల్లాగే ఉంటుంది, అవురు గడ్డి లేదా రెల్లు గడ్డి అనేది. అది దర్భయౌనే. దర్భ అనేది మీరు పూజల్లో వాడే ఒక రకమైన గడ్డి. ఆ గడ్డి అవుతుందా రెల్లు గడ్డి? యబ్ధిలో ముంచిన, పవిత్రమైన సముద్రంలో ముంచినా సరే, అబ్ధి అంటే సముద్రం, సముద్రంలో ముంచినా సరే ఆ రెల్లు గడ్డి దర్భ అవ్వలేదు కదా. అలాగే దాతని ఎన్నిసార్లు అడిగినా సరే వాడికి దానగుణం రాదు. భావం. దానగుణం లేని వానిని ఎన్నిసార్లు అడిగినా ఏమీ లాభం లేదు. సముద్రంలో ముంచిన అవురుగడ్డి దర్భ కాదు.